ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుగ్గియింది. తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. కల్లెడ మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో నేషనల్ హైవే 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు DD-01N9490 బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టగా నిప్పు రాజుకుని మంటలు చెలరేగాయి. డ్రైవర్లు మంటలార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇద్దరు డ్రైవర్లు పరారయ్యారు. కాగా అందులో ప్రయాణించిన 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రమాదం నుంచి బయటపడగా, మిగతా ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రధాన డోర్ ఓపెన్ కాకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 2 పిల్లలతో సహా 41 మంది ప్రయాణికులు ఉండగా 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు, ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశామని, క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు కలెక్టర్ సిరి వెల్లడించారు. తెలంగాణ సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర 2 గంటల 14 నిమిషాలకు ఈ బస్సులో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. ఆ తర్వాత కర్నూలులో కాసేపు బస్సు ఆగి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సంతోషంగా గడిపిన ప్రయాణికులు కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ఇలా జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఐజీ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపాలున్నాయని కర్నూలు రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ ఆరోపించారు. బస్సు ప్రమాదాలకు గురైతే ప్రయాణికుల ప్రాణ నష్టం తగ్గించేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడటం లేదన్నారు. ప్రయాణికుల ప్రాణాలతో బయటపడేలా బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవన్నారు. బస్సు ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీపై సమీక్ష జరగాలని, బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలి